ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచి కేంద్రం సాయం చేసింది అని చెప్తూ ఉంటారు. అది ఎంత దారుణమైన బ్లేటెంట్ వక్రీకరణ. అసలు ఎఫ్ఆర్బిఎం అంటేనే రాష్ట్రాల ఆర్థిక కెపాసిటీకి మించి అప్పులు చేయకూడదు అని పెట్టిన సీలింగ్. ఆ సీలింగ్ ని తీయటము అంటే రాష్ట్రం కొండ మించి కిందకు దూకుతాను అంటే దూకు అని చెప్పడం, అప్పుల ఊబిలోకి. అదే సహాయం కేంద్రం నుంచి నేను తీసుకొచ్చాను అని చెప్తూ ఉన్నారు ఈ మధ్యన. మరి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసినా, సంక్షేమ పరంగా చూసినా, కింగ్ మేకర్ గా చక్రం తిప్పి కేంద్రం నుంచి సహాయం తీసుకురావడంలో చూసినా వెరీ డిసమల్ గా కనిపిస్తుంది చంద్రబాబు ట్రాక్ రికార్డ్ 30 ఏళ్లలో అని మనకు అర్థమవుతుంది. అదే ఈ కాలంలో, ఈ 30 ఏళ్ల కాలంలో రాజకీయంగా తలెత్తిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు మాత్రం తమదైన ముద్ర ఈ తెలుగు జాతి గుండెల్లో బలంగా వేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. పక్క రాష్ట్రంలో కేసీఆర్ నిర్మాణాల విషయంలో కానీ, తెలంగాణ అస్తిత్వాన్ని నిలపడంలో కానీ, ప్రతి ఊరికి తాగునీరు ఇవ్వడంలో కానీ, కాళేశ్వరం లాంటి నిర్మాణాలు చేసి ఊహించని రీతిలో 600 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి సంచలనం సృష్టించడం కానీ మనం చూసి ఉంటాం. మనం ఏం చేసాం? పోలవరాన్ని కూడా పూర్తి చేయలేకపోయాం.